హన్మకొండ జిల్లా నడకూడ మండలం రమేష్ అనే బాధితుడు నా భూమి నాకు ఇప్పించగలరని మనో ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుంచి భూమిలో కస్తులో ఉన్న మాకు తెలియకుండా సంతకాలు చేసి మీ నాన్న అమ్మిండనంటూ తెలంగాణ ప్రభుత్వం పట్టా పాస్బుక్ చేయించుకున్న ఇరువురి పెద్ద మనుషులు మాట్లాడుకొని ఎవరు నాకు న్యాయం చేయలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, రెవెన్యూ, డిఆర్ఓ అధికారులు స్పందించి పేదవాడినైన నాకు న్యాయం చేయాలని ప్రభుత్వం అధికారులను మీడియా ద్వారా కోరుకుంటున్నాను. నా పేరు సంగాల రమేష్, సన్నప్ శంకరయ్య, విలేజ్ నడికూడ మండల్. ఇప్పుడు నడికూడ అంత మొదలు పరకాల ఎంఆర్ఓ గారికి మా సంతకాలు ఫోర్జరీ అని మేము దరఖాస్తు పెట్టుకున్నాం. ఆడియో పెట్టినాం. నేను కలెక్టర్కు పెట్టిన, ఎస్సీఎస్ కమిషనర్ పెట్టిన, మంత్రి హరీష్ రావు దగ్గర పోయినా, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫేక్ ఫాల్స్ డాక్యుమెంట్స్ అని 2019 సంవత్సరం నాడు కలెక్టర్ అర్థకు ఫార్వర్డ్ చేశాడు. అవి దాని మీద న్యాయ విచారణ చేయలేదు. అధికారులు ఏమన్నా అంటే వాడు డబ్బున్నోడు, నువ్వేం గెలుస్తావురా, నువ్వేం సాధిస్తావు అని ఊళ్ళో పెద్ద మనుషులు అధికారులు నన్ను ఇబ్బందికి చేసి నా భూమి మీదకి 2 సార్లు వచ్చింది. శివారి రేపర్తి 2 సార్లు వచ్చి ఒకటేమో కేసు పరకాలకు సిఐ గారికి రాసిండు, ఇంకోటేమో ఎస్సీఎస్ కమిషనర్కు రాసి నన్నే తప్పుదారు పట్టించి నువ్వేడికి వేయడా నీకు న్యాయం జరగదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని. అంతకుముందున్న ఎంఆర్ఓ హరికృష్ణ, రావుల పద్మ, దుర్చెట్టి చంద్రమైళి, నారగా నాయలయ్య ఇక్కడ ఊరి పెద్ద మనుషులు కాదని నువ్వు సాధించింది ఏమున్నది, నువ్వు సీఎం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తాడా, నువ్వు కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేస్తాడా అని వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డు నా సెల్లులో రికార్డ్ అయి ఉంది. దయచేసి దాని కోర్టు కూడా సబ్మిట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా ప్రాణం తీసేటట్టు ఉన్నారు వీళ్ళయ్యా. నాకు 4 years సంతకాలతోటి నా సెల్లులో వీడియో దొరికినా కూడా ఆర్ఐ గారు ఒక దొంగ మెమో ఇష్యూ చేసినట్టుగా నేను అధికారులకు ఫిర్యాదు చేస్తే మేమేం చేయలేము, మా చేతులు ఏం లేదు అని అప్పుడున్న వాళ్ళు తప్పు చేసిండ్రు. అది మేమేం చేయలేము, కోర్టు పోమని వీళ్ళు ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా ఇప్పుడున్న సీఎం దగ్గర చేయడం కూడా మేమేం చేయలేమని కలెక్టర్ ఆడియో చెప్పడం జరిగింది. నేను ఎక్కడికి పోయినా నాకు న్యాయం అవుతలేదు, నాకు న్యాయం కావాలని నేను పోరాటం చేస్తున్నా. మీడియా మిత్రులకు, మండల రెవెన్యూ ఎంఆర్ఓలకు దయచేసి నా భూమి 1 ఎకరం భూమి సమాచార చట్టం హక్కు 2018 నాడు నేను పరకాల ఎంఆర్ఓ దగ్గర సమాచారం పొందిన ఎవరైతే రావుల విజయ్ కుమార్ దగ్గర డాక్యుమెంట్స్ దొంగ ఆధారాలతో నేను ప్రూఫ్ చేసినా కూడా నా ప్రూఫ్ ఎక్కడ ఎవరు పట్టించుకోలేదు, కలెక్టర్ పట్టించుకోలేదు, ఆడియో పట్టించుకోలేదు. నేను ఆడియో కోర్టులో 2017, 18, 19 వరకు నేను అప్పీల్ నడుస్తుండగా 2018 సంవత్సరం నాడే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం పాస్బుక్ ఇష్యూ చేయడం మెమోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇక పాస్బుక్ కూడా ఉన్నది ఆయనది. ఆయనకు 2 పాస్బుక్లు వచ్చినాయి, ఒకటి హోల్లో ఉంచిళ్ళు, ఇంకొకటి ఆన్లైన్లో నడుపుతాను. నా భూమి మోక మీద మడ్లపల్లి మొగులే అనే వ్యక్తి దొంగ కాగితాలు ఇచ్చి ఆయన నా భూమికి అడ్జేసాడు. దయచేసి మీడియా మిత్రులారా నా భూమి నాకు కావాలని మీ అందరిని రిక్వెస్ట్ చేసుకొని నేను అమర నిరారకు తీసే కూర్చుంటా సార్ అని కూడా నేను సార్కు చెప్పిన. అప్పుడు అన్నాడు కదా నువ్వు కూర్చుంటావా రమేష్, కూర్చేసిండు ఎంఆర్ఓ, ఇప్పుడున్న ఎంఆర్ఓ కూర్చోబెట్టి నా బాధ మొత్తం విని నీకు న్యాయమే జరగాలి రమేష్, అన్యాయం జరిగింది, వాని మీద యాక్షన్ తీసుకోమని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు కలెక్టర్ పట్టించుకోలే, ఆడియో పట్టించుకోలే. నేను ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరుగుతలేదు. దయచేసి నా భూమి నాకు కావాలని నేను మీ అందరు రిక్వెస్ట్ చేసి నేను జిల్లా కలెక్టర్కు పెట్టిన, హన్మకొండ ఎస్పీకి పెట్టిన చనిపోయినాని, కమిషనర్కి పెట్టిన చనిపోయినాని, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈయన చనిపోయినాని పెట్టిన. ఈ చనిపోయింది కూడా ఇంతవరకు అధికారులు వాని ఆధారాలు అసలే అధికారులు చూస్తలేరు. నువ్వేమనంటే కోర్టు పోవో వాందే భూమి అని అధికారులు చెప్తాను, కానీ వాని దగ్గర నా దొంగ కాగితాలు 1980లో మా అయ్య కొనలే, రావుల చిన్న సమయంలో కొనలే. ఆ గప్పుడు కాగితం తెచ్చి మమ్మల్ని మోసం చేసి అధికారులను అది చేసుకుంటా వాడు దొంగ పాస్బుక్లు చేసుకున్నాడు. మన ఆఫీసులో రికార్డు లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ 2 ఎకరాలు ఇచ్చింది. జర ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చిందో దయచేసి నాకు మీడియా మిత్రులకు తెలుపుతున్నా. దీన్ని కూడా వైరల్ చేయాలి. దయచేసి మీ మీడియాకు రిక్వెస్ట్ కోరుకుంటూ నా భూమి నాకు కావాలని నేను కోరుకుంటాను. దయచేసి నా పేరు సంగాల రమేష్, సన్నప్ శంకరయ్య, విలేజ్ నడికూడ. నువ్వు చెప్తామా? నా పేరు సంగాల సుభాద్ర, మాది నడికూడ, గ్రామం నడికూడ, మండలం పరకాల, జిల్లా వరంగల్. మా భూమి మాది ఇల్లు అంటే వాడు అసలు ఇస్తలేడు. మా భూమిలో వాళ్ళు పత్తి పెట్టుకుంటున్నారని
మేము దొంగతనాన్ని పట్టేరుకుంటున్నాం అని మా మీద కేసు పెడతాం. మేము కేసులు కూడా తిరుగుతాం. ఎంఆర్ఆర్లకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎక్కడికి పోయినా కానీ ఏమైతే లేదు. హైదరాబాద్ కూడా పోయినాం. హైదరాబాద్ ఎస్సీ అది ఆడికి కూడా పోతే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మా భూమి మాకు రావాలని కోరుతున్నాం. దయచేసి మీడియా మిత్రులకు నమస్కారం. కొన్నాడు సంగాల శంకరయ్య సింగమే నాయల దగ్గర కొన్నాడు. మేము 2000 సంవత్సరం నుంచి 2008 దాకా మేము భూమి దున్నుకున్నాం. అప్పటి వరకు పంట పండించుకున్నాం. అప్పటి నుంచి మా అయ్యకు అప్పించినట్టుగా ఆ కాగితాలు లేకున్నా కానీ అప్పించిండు. వీడు వాస్తవంగా మీ అయ్య అమ్మిండు అని ఒక దొంగ కాగితం రాసి మా అయ్యతో తప్పుడు సంతకాలు పెట్టించుకొని అమ్మిండు అన్నట్టుగా ఊళ్ళో జనం మొత్తం వచ్చేస్తాను. కానీ వాడు దొంగ కాగితాలు ఇచ్చిన బాపతి ఎవరు వాటిని బయటకు ఎత్తలేదు. వానికి ఎన్ని ఎకరాలంటే నీకేంది, నువ్వు అమ్మినవా లేదా అని మాకే సపోర్ట్గా రాత్రి తెల్లందాకా కూడా సంతకాలు తీసుకొని పెట్టించాడు. వీఆర్ఓ భద్రయ్య దగ్గర బయటపడతాయి అవి. నైట్ తెల్లందాకా కూడా వాడు తీసుకుపోయాడు. నేను ఊళ్ళో జనంతో కూడా అనిపిస్తా.